హెన్రీకి ఏం చేస్తున్నారు? ఇదిగో వీడు వేరు ముక్కల ప్రాజెక్ట్ గురించిరా. ఏదో మొక్కను పెంచే బదులు పేరుతో కాయలు పళ్ళు పండించేద్దాం రా ప్రాజెక్టేనా? అదేరా బాబు. అయితే సక్సెస్ అయినా మనోడు చేసే ప్రాజెక్టు సక్సెస్ తొక్క. కొన్ని మందులు మనం టెస్టింగ్కి ఎలుకల్ని వాడినట్టు వీడు ఏవో వేరు ముక్కల్ని ప్రాజెక్టు వాడుతున్నాడు. అంటే పిచ్చి మొక్కలు మంచి మొక్కలు చేద్దామనే. ముందు పూర్తిగా చెప్పేది వినరా. వీడు ఏం చేశాడో తెలుసా? టెస్టింగ్ ట్యూబ్ తీసుకొని వేర్లకు సంబంధించిన కొన్ని కెమికల్స్ కలిపాడు. ఏదవా వేరు మొక్కల్ని తీసుకొచ్చి బాటిల్లో పెట్టి మూత పెట్టాడు. అదే ఊపిపోయింది. మొక్కలకు సన్ రైజ్ కావాలి కదా, కెమికల్స్ కి సన్ రైజ్ కి రియాక్షన్ జరిగి టెస్టింగ్ ట్యూబ్ ఏమో పేలిపోయింది. వీడు అదో ప్రయోగాలని చేసి మన సినర్జీ స్కూల్ బిజినెస్ స్టూడెంట్ పరువు తీసేలా ఉన్నాడు కదరా. ఒరేయ్ అదేంట్రా అలా అన్నావు? ఎడిసిన్ కూడా ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు బల్బులు ఇలాగే పేలిపోయేవి. అయినా అతను ఆపాడా? ఆపలేదు. మళ్ళీ కష్టపడ్డాడు, చివరికి విజయం సాధించాడు. నేను కూడా అంతేరా. ఓరు మీరా, అందులో ఎలక్ట్రానిక్స్ నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీ అనేది ఒకటి ఉంది. నీ దాంట్లో ఏముందిరా? నా ఎక్స్పెరిమెంట్ లో ఫ్యూచర్ ఉందిరా. నా ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయితే మామిడి పళ్ళు ప్రతి నెలా తినొచ్చు. ఎవరి కోసమో వెయిటింగే అవసరం లేదు. టెస్ట్ ట్యూబ్ లోనే యాపిల్స్ పండించవచ్చురా. అపరా, నచ్చిన ప్రాజెక్ట్ వదిలేసి ప్రాసెస్ లేకుండా అలాంటి తిక్క ప్రాజెక్టులు చేస్తావా? ప్రాసెస్సా? ఈ రవిగాడి దారే రహదారిరా. నేను చేసేదే ప్రాసెస్. ప్రాసెస్ లేకపోతే ప్రాజెక్ట్ ఎలానే ఉంటుందిరా. నీ ఎక్స్పీరియన్స్ బాంబులు చుట్టూనాడు పనికొస్తుందిలే, నువ్వేం బాధపడకరా. చా, మీరు అసలు ఈ సైంటిస్ట్ టాలెంట్ గుర్తించట్లేదురా. నేను గుర్తించాలంటే ముందు నీలాంటి టాలెంట్ ఉండాలి కదా. రే, మనం చేసే ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు ఒక్క సెలక్షన్ కోసమే కదా మనకు అప్పచెప్పేది. అది సాధిస్తేనే కదా మనకు అసలు టాలెంట్. అవును వాసు, దాని గురించి మన చైర్మన్ ఏం అనట్లేదేంటి? ఏమోరా, నా డ్రీమ్ ప్రాజెక్ట్ మాత్రం ఇదే. మంచి టీచర్ స్కాలర్గా ఎదగాలంటే ఎలాంటి ఛాలెంజింగ్ ప్రాజెక్ట్స్ చేయాలరా. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్లో మనం ది బెస్ట్ టీమ్గా సెలెక్ట్ అయ్యి సక్సెస్ సాధించాంరా. అదేం పెద్ద అచీవ్మెంట్ కాదురా. మనం చేసే ప్రతి ప్రాజెక్టు మనకి మన దేశానికి మంచి పేరుని సాధించి పెట్టాలి. రే, ఇది మీ వల్ల కాదురా, నా వల్లే అవుతుంది. ది గ్రేట్ సైంటిస్ట్ ఈ రవి వల్లే అవుతుంది. నీ తొక్కలో వేరే ఎక్స్పెరిమెంట్ వల్ల ముందు నువ్వు పేలకుండా చూసుకోరా. ఒరే, నాలాంటి తెలివైన వాడు ఇంకో తెలివైన వాడితోటే మాట్లాడాలరా. మీలాంటి వాళ్ళతో డిస్కషన్ చేస్తే నా నాలెడ్జ్ పోతుంది. అమ్మో, నా ఎక్స్పెరిమెంట్కి టైం అవుతుంది, నేను వెళ్తా. బాయ్ రా. బాయ్. వీడికి వీడే తెలివైనవాడు అనుకుంటున్నాడు రా. ఇంకా నయం, వీడు మన టీంలో లేడు. అవును, రమ్య కావ్య ఎక్కడరా? వాళ్ళ ఆ WHO ప్రాజెక్టు గురించి తెలిసినాక కనిపించిన కరేపాకు తోటకూర మొక్కలపై ప్రయోగాలు చేస్తున్నారు. వస్తారు లేరా. ఏదేమైనా ఈ టీంకి మనం సెలెక్ట్ అయిపోతే ఈ సినర్జీ స్కూల్ ఆఫ్ బిజినెస్లోనే మంచి స్టూడెంట్స్గా మనం గుర్తుండిపోతాం. పదరా. మిస్టర్ ఆర్కే రెడ్డి. ఎస్ సార్, కమ్ ఇన్. సార్. హలో మిస్టర్ రెడ్డి, ఐఎమ్ స్టీఫెన్. Please this seat. Thank you very much. Coffee. ఓకే సార్. Very pleasure to see you again, Stephen. What's your company's project progress? అది చెప్పడానికే వచ్చాను. యువర్ ఆర్గనైజేషన్ గాట్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ అవర్ కంపెనీస్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. Oh, really? Among all organizations, your organization got too close related to our company. So you people got selected. Oh, thank you. This is the credit of my all talented students. Can we discuss further details? Sure, tell me. So మీరు రెడీ అయితే can we sign this agreement? Please sign on. Bye. Fuel? సార్. వాసు వెంకల్ను నా ఛాంబర్కి రమ్మను. ఓకే సార్. చాచా, ఈ ప్రాజెక్ట్ వర్క్ మీద మైండ్ పెట్టి
నా బుర్రంతా హీట్ ఎక్కిపోయిందిరా. నా ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ కూడా వెళ్ళలేకపోయా. ఛా, నువ్వు సినిమాకి వెళ్ళేది హీరోయిన్ స్కిన్ షో చూడడానికి నాకు తెలుసులేరా. ఏం చేస్తావరా, సినిమాతోనైనా నేత్రానందం ఉంటుంది. అలాగైనా డ్రెస్సులు మిడ్డీలు చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. రొమాన్స్గా చూస్తుంటే చూడాలనిపిస్తుందిరా. వాసు ఇంకేమైతేనే సార్ రమ్మంటున్నాడు. అదరా సార్ పిలిచారు. ఏం వాసు, మీ టీం పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? బాగానే ఉంది సార్. మీ టీం మెంబర్స్ మధ్య కోఆపరేషన్ కోఆర్డినేషన్ బాగుందా? బాగానే ఉంది సార్. అందరూ యాక్టివ్గానే పార్టిసిపేట్ చేస్తున్నారు. రిజల్ట్ కూడా బాగానే ఉంటుంది సార్. ఓకే, ఈ ఫైల్ ఒకసారి చూడండి. ఓకే సార్. రే, మన టీంలో ఏమైనా తప్పు జరిగిందంటావా? ఏమోరా. సార్ WHO ప్రాజెక్ట్ మనకే వచ్చిందా? అన్బిలీవబుల్ సార్, ఫెంటాస్టిక్ సార్. ఎస్పెషల్లీ మీ టీం వల్ల ఈ ప్రాజెక్టు మన సినర్జీకి ఓకే అయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. బై ద వే, కంగ్రాట్స్. ఈ ప్రాజెక్ట్ డీలింగ్ కి మన సినర్జీ నుంచి మీ టీంనే సెలెక్ట్ చేశాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ అ డ్రీమ్ ప్రాజెక్ట్ సార్. మన ఆయుర్వేద శాస్త్రం ప్రకారం చాలా విలువైన మెడిసిన్స్ ని కొన్ని ఆకులు పళ్ళు వేళ్ల నుంచి తయారు చేస్తారు. ఇప్పటి వరకు తయారు చేసిన మెడిసిన్స్ తో ఇన్ఫెక్టివ్స్, వైరస్ అండ్ బ్యాక్టీరియాస్ ని అంతం చేశాం. ఈ ప్రాజెక్టు యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే చాలా ప్రమాదకరమైన ప్రాణాంతకమైన మైక్రోబ్స్ నే కాకుండా 90% అంతు చిక్కని రోగాలను కూడా నయం చేయగల ఒక మెడికల్ తయారీకి ఒకే ఒక రకమైన మొక్కల వేళ్లతో సాధ్యపడుతుంది. వాటిని సైంటిఫికల్ గా సేవ్ చేసి వాళ్ళకి అందించాలి. దట్స్ అవర్ డ్యూటీ. ఏం సార్ ఆ మొక్క? ఈ పేరు మన పురాణాల్లో చాలా సార్లు వినిపిస్తుంది. దట్ ఈజ్ సంజీవిని. మనం అనుకున్న మొక్క పేరు సంజీవిని కాకపోయినా ఈ మొక్క వల్ల సంజీవినితో ఉన్నంత ఉపయోగం ఉండటం వల్ల దీన్ని సంజీవిని జాతికి చెందిన మొక్క అని పిలుచుకుంటున్నాం. దీని సైంటిఫిక్ నేమ్ ఇకోలిపికాలి వైటెస్. ఈ మొక్క ఎక్కడ దొరుకుతుంది సార్? నల్లమల అడవులలో, ద బ్లాక్ ఫారెస్ట్ అడవుల్లో దాదాపు మధ్యలోనే ఓ ప్రాంతంలో దొరుకుతుందని ప్రీవియస్ ఎక్స్పీరిమెంట్ వల్ల మనకు తెలిసింది. ఇది మన ఏపీలో ఉండటం, ఇక్కడ వాళ్ళు ఎన్విరాన్మెంట్ కి అలవాటు పడి ఉంటారు కాబట్టి మీలాంటి ఇంటెలిజెంట్ అండ్ ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ని ఆ ఫారెన్ వాళ్ళు ఎంకరేజ్ చేసి ఈ ప్రాజెక్టుని ఇక్కడ లాంచ్ చేశారు. ఈ మొక్క వల్ల అంత యూజ్ ఉంటుందా సార్? దీని ఉపయోగం మన ఆయుర్వేద శాస్త్రం వల్లే ఈ ప్రపంచానికి తెలిసింది. ముందు ముందు దీని వల్ల జరగబోయే అద్భుతాలని ప్రపంచం మొత్తానికి అందరికీ తెలిసేలా చేయాలని ఇన్ని వేల కోట్లు పెట్టి ఈ ప్రాజెక్ట్ ని చేయదలిచారు. ఈ ప్రాజెక్ట్ ఏదో మన దేశంలో చేయొచ్చు కదా సార్. ఇండియాను ఓ మొక్క వేరుతో గ్రేట్ మెడిసిన్ చేసిందని ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు వచ్చేది. ఆఫ్ కోర్స్, బట్ వేర్ ఈజ్ సూటబుల్ ఎక్విప్మెంట్, వేర్ ఈజ్ పొలిటికల్ అండ్ సోషల్ రెస్పాన్స్ అండ్ సపోర్ట్. అవును సార్, విలువైన రా మెటీరియల్ అంతా మన దేశంలోనే ఉంది. ఆ మెటీరియల్ మన సైంటిస్టులు మన జీనియస్తో తెలివితో వేరే దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఓహో, మన దేశం మాత్రం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంటుంది. ఎస్, బట్ అందుకే మనం ఇంకా శ్రమించి ఎక్కడో అడవుల్లో ఉన్న ఆ విలువైన మొక్కల మెడిసిన్ ఎలివేషన్ ని మనం ప్రపంచానికే అందివ్వగలమని కూడా నిరూపిద్దాం. ఇండియా పేరుని వరల్డ్వైడ్గా గర్వంగా సాటి నిలబెడదాం. షూర్ సార్, వి ఆల్సో వి విల్ డూ అవర్ బెస్ట్ సార్. సో మీరు రెడీ అన్నమాట. మరి ఎప్పుడు స్టార్ట్ అవుతారు? రేపైనా మాకు ఓకేనా సార్? గుడ్, బట్ నల్లమల అడవులు చాలా ప్రమాదకరం. ఇలాంటి మొక్కలు అక్కడ ఎన్నో ఉన్నా వెలుగులోకి రాకపోవడానికి కారణం ఆ అడవుల్లో జరుగుతున్న ఏదో మిస్టరీ వల్లనే. సార్, ఎలాంటి మిస్టరీని ఛేదించి హిస్టరీ సృష్టిస్తాం సార్. మన సినర్జీకి మంచి పేరు తీసుకొస్తాం సార్. ఐ నో యువర్ టాలెంట్ మై స్టూడెంట్స్. కానీ ఇలా ఏదో కారణం చేత ఆ అడవిలోకి వెళ్ళిన వాళ్ళు చాలా దారుణంగా చంపబడుతున్నారు. ఏ జంతువు వల్లనో లేక ఇంకే దేని వల్లనో ఏమీ తెలియక మిస్టరీగానే మిగిలిపోతుంది. ఈ మధ్య తరచూ టీవీలో చూపిస్తున్నారు, మీకు తెలుసు కదా? అవును సార్, తెలుసు సార్. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే రిస్క్ గురించి చెప్పడం నా బాధ్యత. సార్, రిస్క్ అని కూర్చుంటే సూత్తో కూడా ఏ పని చేయలేం సార్. మనం చేసే పనిలో రిస్క్ అనేది ఉంటేనే ఒక కిక్ అనేది వస్తుంది సార్. రెడీ టు రిస్క్ సార్. దట్స్ ద గ్రేట్ స్పిరిట్. ఐ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నౌ యూ కెన్ గో అండ్ గెట్ రెడీ టు స్టార్ట్. ఆల్ ద బెస్ట్ మై బాయ్స్. ఓకే సార్, Thank you, థ్యాంక్ యూ, sir. థ్యాంక్ Thank యూ you. సో మచ్. ఫుల్ హ్యాపీరా. ఈ ప్రాజెక్ట్ మనకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందిరా. ఈ సందర్భంలో నైట్ పార్టీరా, ఫుల్ పార్టీ మామ. ఎస్.
ఏ ఆటో ఆటో సాంగ్ ఆపండి రా. ఎందుకు ఆపాలరా? ఫుల్ ఎంజాయ్. Hey, beautiful location. Wow, beautiful. యాహూ బాగుంది కదా మామ, గుడ్ లొకేషన్. ప్రాజెక్ట్ గానీ ఓకే అన్నారే, బ్యాంకాక్ వెళ్ళి సెటిల్ అయిపోతాం మామా. పిగలు బాగుంటాయా? సూపర్ మామా. త్వరగా రెడీ అవ్వాలి రండి రా. వస్తున్నాను పదా.